సైంటిస్ట్గా ఎన్జిఆర్ నుంచి మీరంతా స్టూడెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా. సైన్స్లో మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి, హౌ మెనీ కాంటినెంట్స్ విచ్ హ్యావ్ 7 ఖండాలు ఉన్నాయి. ఓకే, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, యురేషియా, అట్లా అంటార్క్టికా. విన్నారా అంటార్క్టికా గురించి? అంటార్క్టికా అంటే దక్షిణ ధ్రువం, సౌత్ పోల్. సౌత్ పోల్ మన ఎర్త్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఈ రెండింటి మధ్యలో మ్యాగ్నెటిజం జరుగుతుంది, తెలుసు కదా. మ్యాగ్నెట్ తీసుకెళ్ళమంటే ఐరన్ ఓర్ వస్తుంది మనకి, చిన్నప్పుడు ఆడుకునేవాడు. అలాంటి అయస్కాంత శక్తి మన భూమికి ఉన్నది. నెక్స్ట్, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి 3 వంతులు నీళ్లు భూమి మీద. ఎర్త్ ప్లానెట్ అంటాం, ఇది ప్లానెట్. సన్ కు చూస్తే మనకి సన్ స్టార్, మనం ప్లానెట్. 9 ప్లానెట్స్ ఉంటాయి. సూర్య కుటుంబం. 9ది లేదు, ప్లూటో. అది 18 ముక్కలై వెళ్ళిపోయింది. మనం భూమి మీద ఉన్నాం, సూర్యుడు చుట్టూ తిరుగుతాం. అట్లాగే నవగ్రహాలు తిరుగుతాయి. మన స్పీడ్ 6380 km/h. తన చుట్టూ తను తిరగటం మూలంగా డే నైట్ ఏర్పడుతుంది. అర్థమైందా? ఈ రొటేషన్ గురించే మనం డే టైం ఏర్పరచుకున్నాం. యాక్చువల్గా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. రాత్రిపూట ఏం చేయం మనం. ఇది భూమి రొటేషన్. తన చుట్టూ తను తిరగటం మూలంగా, ఎట్లా వెస్ట్ టు ఈస్ట్ తిరగటం మూలంగా సన్ రైజ్ సన్ సెట్ వస్తుంది. ఇట్లాగే అన్ని గ్రహాలు, భూమికి దగ్గరున్న గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతూనే ఉంటాయి సూర్యుడిని ఆధారంగా చేసుకుని. మన ఫ్యామిలీకి తండ్రి ఎలాంటి వాడో, ఈ గ్రహాలకి సూర్యుడు ఎలాంటి వాడు. నవగ్రహాలు, ఇదొక సిస్టమ్, సోలార్ సిస్టమ్ అంటాం. ఇలాంటి సిస్టమ్స్ కొన్ని వందలు కలిస్తే గెలాక్సీ ఏర్పడుతుంది. అలాగే కొన్ని వందల గెలాక్సీ కలిస్తే లైట్ ఇయర్, మిల్కీ వే, ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆస్ట్రోఫిజిక్స్ అంటాం. కాబట్టి మనం నథింగ్. మన భూమి పైకి వెళ్తే షార్పన్ చేసిన పెన్సిల్ వైట్ పేపర్ మీద కరెక్టే డాట్ లాగా కనపడుతుంది కదా, అలాంటి డాట్ మన భూమి కనపడుతుంది. మరి ఈ భూమిలో ఇన్నున్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. ఒక ఖండంలో ఒక మూల మనం ఉన్నాం. ఇలా ఎంతో మంది ఉన్నారు. సరే, ఇదంతా చెప్పుకుంటే చాలా ఉంటుంది. 3 వంతులు నీళ్ళు, 1 వంతు భూమి. మన ముసలమ్మని చెప్తూ ఉంటారు, కరెక్ట్. అది ఈ 1 వంతు భూమిలో 90% భూమి అంటార్క్టికాలో ఉండేది. 4 లక్షల సంవత్సరాల క్రితం. వేరే స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా. నేను చాలా కాలేజెస్ లో, ఇక్కడ 30-40 కాలేజ్, ఐఐటి, గంగరాజ్, గోకరాజ్, వరల్డ్ వాటర్ డేకి, గ్లోబల్ వార్మింగ్ డేకి నేను ఇచ్చే లెక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటార్క్టికా క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. 7 ఖండాల్లో 5వదైన అతి పెద్దదైన ఐసిఎస్, ఓడిఎస్, ట్రైఎస్, అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఎండి సైంటిస్టులు కూడా వస్తారు నాతో పాటు. 4 సైంటిస్టులు ఉంటారు త్రూఅవుట్ ది ఇయర్. 4 సైంటిస్టులు టోటల్ గా 25 మెంబర్స్ ఉంటారు. ఆ 25 మెంబర్స్ 4 తీసేస్తే మిగతా వాళ్ళు మిలిటరీ పీపుల్ ఉంటారు. ఒక మిలిటరీ మేజర్, లాజిస్టిక్స్, ఒక ఇంజనీరింగ్ మేజర్. వీళ్ళందరూ అక్కడే ఉండవు. ట్రైన్స్ ఉండవు, బస్సులు ఉండవు, ఎటు చూసినా ఐసే ఉండదు. భూమి ఆకాశం ఒకటిలాగే ఉంటుంది. మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. -58.7 degrees లో నేను వెళ్ళా బయటికి. మా అబ్జర్వేటరీ, నేను భూకంపాల సైంటిస్ట్. అక్కడ ఉంటుంది తిరుమల ఆటకి వెళ్ళాలి, రైలు వెళ్ళాలి రోజు. ఇంకా అక్కడ 2 సీజన్లు ఉంటాయి, సమ్మర్, వింటర్. సమ్మర్ అంటే మనకి వేడిగా ఉండే సమ్మర్ కాదు, ఆ మైనస్ లోనే 0కి వస్తుంది. ఎప్పుడో ఒకసారి మైనస్ లోనే మైనస్ తగ్గుతుంది. అక్కడ రైనీ సీజన్ ఉండదు. అర్థమైందా? ఈ 2 సీజన్లే. సమ్మర్ అంటే డే టైం అంతా ఉంటుంది. ఆ 6 నెలలు సమ్మర్, 6 నెలలు వింటర్.
వింటర్ అంటే కటిక చీకటి. ఈ 6 నెలల సమ్మర్లో 4 నెలలు సూర్యుడు ఒక చోటే ఉంటాడు. మళ్ళాగా ఉదయించి అస్తమించి ఉండవు. ఎందుకంటే అంటార్టికా కింద ఉంది, గ్లోబ్ కింద. జస్ట్ ఇమాజిన్, మన గ్లోబ్ తీసుకుంటే పైన నార్త్, కింద సౌత్. సూర్యుడు ఎటు వస్తున్నాడు? మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వస్తున్నాడు. సౌత్ లో ఉన్నాం కాబట్టి మనకి చల్లం తెలియదు, అక్కడే ఉంటాడు. యూవీ రేస్ తీవ్రంగా ఉంటాయి. అది వెళ్ళిపోయిన తర్వాత డార్క్ లైట్ అంటాం. మనం సూర్యుడు ఉదయించేటప్పుడు కొంత లైట్ వస్తుంది, సూర్యుడు రాకుండా వెలుగు వస్తుంది, దాన్ని డార్క్ లైట్ అంటాం. అట్లాగే సూర్యుడు అస్తమించిన తర్వాత మనకు కనపడదు, అయినా లైట్ ఉంటుంది. చీకటి పడేదాకా లైట్ ఉంటుంది. ఈ ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు డార్క్ లైట్ అంటాం. ఇవి మాత్రమే ఉంటాయి అక్కడ. ఏముండవు, మార్కెట్లు ఉండవు, బస్సులు ఉండవు, మనుషులు ఉండవు, పెంగ్విన్స్ ఉంటాయి, సీల్స్ ఉంటాయి, కొన్ని అంతే. వెళ్ళిన వాళ్ళని జాగ్రత్తగా అన్ని తినడానికి సంవత్సరానికి సరిపోయిన ఒక మనిషి ఎంత తింటాడో దానికి 10 times తీసుకెళ్తారు షిప్ లో. సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి వెళ్తుంది. మన దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో రష్యా ఉంది, రష్యన్ స్టేషన్. అక్కడికి ప్రెసిడెంట్ బోలిస్ మీద వెళ్తూ ఉంటాం, మిలిటరీ వాళ్ళ దాని మీద. ఇవన్నీ చెప్పుకుంటే అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 7 కాంటినెంట్స్ లో అంటార్క్టికా 5th లార్జెస్ట్ కాంటినెంట్. మిగతా కాంటినెంట్స్ అన్ని అంటే ల్యాండ్ మార్క్స్, 3 నెలల కొంత భూమి. ఈ ల్యాండ్ మార్క్స్ అన్ని అంటార్క్టికాలో ఉండేవి. మన ఇండియా కూడా అంటార్క్టికాలో ఉండేది, కింద మడగాస్కర్ ఐలాండ్ తో కలిసి ఉండేది. ఇప్పుడు గ్లోబ్ చూస్తున్నాం, గ్లోబ్ చూస్తున్నాం కదా. గ్లోబ్ లో అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇక్కడెక్కడ ఉంటుంది, కనపడుతుంది. ఇది లేనప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండేవి. మొత్తం సముద్రం ఉండేది, ఒకటే సముద్రం. ది హెడియన్ సీ అంటాం, హెడియన్ సీ. ఈ ఇండియా కూడా అట్లా ట్రావెల్ చేసి టిబెట్ ప్లేట్ కొడతాం మూలంగా హిమాలయ పర్వతాలు వచ్చినాయి. అంతకుముందు రెండింటి మధ్యలో టెథియన్ సీ అని ఉండేది, టెథియన్ సీ. మరి ఈ సముద్రాల పేర్లు మనం పెట్టుకున్నాం, మనకంటూ ఏది లేదు. అసలు ఈ ప్రపంచంలో ప్రాణం గల పదార్థాలు 2. ఒకటి చెప్పగలరా స్టూడెంట్స్? మనలాగా ప్రాణం ఉన్న పదార్థాలు 2 చెప్పండి. వాట్ ఇస్ దట్? Yes, plants and animals. Plants and animals. మొక్కలు. ఈ భూ ప్రపంచం మీద మొదట మొక్కలకి సంబంధించిన జీన్స్ వచ్చినాయి. తర్వాతే టూత్ బోన్, ఫిష్, ఇవన్నీ వచ్చినాయి. చిన్నగా వచ్చినాయి. ఇవంతా జలజీ. వెనక్కి వెళ్తే 4 సంవత్సరాల క్రితం మనం అంటూ లేవు.